కృష్ణార్పణమస్తు. భగవద్గీత 2వ అధ్యాయం 35వ శ్లోకం. భయాద్రణాదు పరతం మంస్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. అర్జునునితో శ్రీకృష్ణుల వారు ఇలా అంటున్నారు: ఏ మహారథుల దృష్టిలో నీవు గొప్పవాడివో వారు నీవు యుద్ధభూమి నుండి భయముతో పారిపోయావనుకుంటారు. అలా వారికి నీ మీద ఉన్న గౌరవం పోగొట్టుకుంటావు అని అన్నారు. అర్జునుడు ఒక మహాయోధుడు. అంతేకాక కౌరవ పక్షాన ఉన్న భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు వంటి అత్యంత సాహసవంతులకు కూడా గట్టి పోటీ ఇచ్చే ప్రత్యర్థి. ఎంతోమంది దేవతలతో యుద్ధం చేసి కీర్తి సంపాదించుకున్నాడు. వేటగాడిలా మారువేషంలో వచ్చిన శివుడికి కూడా పోరాడి మెప్పించాడు. అతని సాహసానికి నైపుణ్యానికి మెచ్చి పాశుపతాస్త్రం అనే దివ్యాస్త్రాన్ని శివుడు అతనికి బహుకరించాడు. అతని విలువిద్యను గురువు ద్రోణాచార్యుడు కూడా ఒక ప్రత్యేక అస్త్రం ఇచ్చి తన దీవెనలో అందజేశాడు. ఇప్పుడు యుద్ధ ప్రారంభానికి ముందు అర్జునుడు యుద్ధభూమి నుండి వెళ్ళిపోతే తన బంధువుల మీద ప్రేమతో వెళ్ళిపోయాడు అని ఈ యోధులకు తెలుస్తుందా? అలా అనుకుంటారా అసలు వాళ్ళు? అతన్ని పిరికివాడని, తమ బలపరాక్రమాలకు భయపడి పారిపోయాడు అని వీరంతా అనుకుంటారు అని మనం అర్థం చేసుకోవాలి. జై శ్రీకృష్ణ.